ఉమెన్కి రిప్రజెంటేషన్ లోక్సభలో మహిళలు ఉండాలి అనేది ఫస్ట్ పాయింట్. దానికి కాంగ్రెస్ పార్టీ కానీ రాజకీయాల్లో ఉన్న ఏ పార్టీ అయినా దానికి వ్యతిరేకత కాదు. సెకండ్ పాయింట్, లోక్సభ పాపులేషన్ ఏదైతే ఇండియాది పెరుగుతుందో, పాపులేషన్ పెరుగుతున్నప్పుడు లోక్సభ సీట్లు పెరగాలి కాబట్టి దానికి కూడా అన్ని పార్టీలు దానికి యాక్సెప్ట్ చేస్తున్నాయి. మూడో పాయింట్ ఏంటంటే లోక్సభ సీట్లు ఏ రాష్ట్రానికి ఎన్ని లోక్సభ సీట్లు ఇవ్వాలనేది మూడో పాయింట్. నాలుగో పాయింట్ ఏంటంటే ఇదంతా ప్రాసెస్ చేయడానికి ఒక డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు చేయడం. ఈ 4 పాయింట్లలో ఒకదాని తర్వాత ఒకటి జరిగితే ఆఖరికి అన్ని పార్టీలు ఏకాభిప్రాయానికి వచ్చి అందరు ప్రజల్లోనూ డిస్కషన్స్ జరిపి ఆ తర్వాత ఆ బిల్ అనేది ప్రవేశపెడితే దానికి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. అంతేగాని రాత్రికి రాత్రి నిద్రలేసి రాత్రికి రాత్రే మనం ఇమీడియట్గా బిల్లు పెట్టేసి ఆ బిల్లు నుంచి కాంగ్రెస్ పార్టీని దూషించి లేదా కాంగ్రెస్ పార్టీ మీద నిందలు వేసి మనమేదో బెనిఫిట్ పొందామని చెప్పి మన మోడీ గారు పప్పులో కాలు వేశారు. ఎందుకంటే వాళ్ళ ఫెయిల్ అయ్యింది. ఎవరు ఫెయిల్ అయ్యారంటే కాంగ్రెస్ పార్టీ ఏం ఫెయిల్ అవ్వాలా. ప్రజలకి కాంగ్రెస్ అయితే ప్రజాస్వామ్యమైన భారతదేశంలో ఎలా అయితే అన్ని పార్టీల్ని కలుపుకుని ఏదైతే ప్రజలందరినీ ఇన్వాల్వ్ చేసి ఏదైతే బిల్స్ తీసుకువచ్చిందో అలాంటి ప్రాసెస్ చెయ్యాలి తప్ప నేనేదో నిద్రలో నాకు ఇది వచ్చింది, ఇది పెట్టేద్దాం, దీని నుంచి మనం కాంగ్రెస్ని ఇది చేద్దాము, దాన్ని బట్టి దాన్ని రాజకీయంగా దెబ్బ కొడదాం అని చెప్పి అనుకుంటే ఇలాగే జరుగుతుంది.